ఈటీవీ అభిరుచి ప్రేక్షకులందరికీ విజయదశమి పండుగ శుభాకాంక్షలు. అమ్మవారు ఎన్నో రూపాలు, ఎన్నో అలంకారాలు, ఎన్నో సంబరాలతో మనం విజయదశమి రోజుకి అడుగు పెట్టేశాం. శక్తికి ప్రతిరూపం, ఆధ్యాత్మిక వైభవానికి సాక్ష్యం శ్రీ రాజరాజేశ్వరి దేవి అమ్మవారు. ఈరోజు అమ్మవారు మనకి దసరా పండుగ కాబట్టి శ్రీ రాజరాజేశ్వరి దేవి అమ్మవారి అలంకారంలో దర్శనమిస్తున్నారు. అమ్మవారి ఆశీర్వాదం మన జీవిత విజయ ద్వారాలను తెరుస్తుంది. ఈ విజయదశమి రోజు శ్రీ రాజరాజేశ్వరి దేవి అమ్మవారి ఆశీర్వాదం మనకి సకల విజయాలను అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. మరి ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా అమ్మ చేతి వంటలో దసరా స్పెషల్ రెసిపీ ఏంటో చూసేద్దాం. ఈరోజు దసరా పండుగ సందర్భంగా మన అమ్మ చేతి వంటలో స్పెషల్గా అమ్మవారి గురించి ఎన్నో గొప్ప విషయాలు తెలుసుకుంటూ, అలాగే అమ్మవారికి ఇష్టమైన ఒక ప్రసాదాన్ని తయారు చేసి చూపించడానికి సాయిరామ్ శర్మ గారు మనతో ఉన్నారు. ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా ఈరోజు అమ్మ చేతి వంట స్పెషల్ దసరా ఎపిసోడ్ని స్టార్ట్ చేద్దాం. సాయిరామ్ శర్మ గారు నమస్కారం అండి. నమస్కారం మేడం. ఈ దసరా నవరాత్రులు అన్ని రోజులు మా అమ్మ చేతి వంటలో అమ్మవారికి నచ్చేలాగా ప్రసాదాలు చేస్తూ వచ్చాము. అమ్మవారి అలంకారాల గురించి మాట్లాడుకుంటూ వచ్చాము. ఈరోజు ఇంకా విజయదశమి అంటే విజయగర్వంతో ఉన్న అమ్మవారు రాజరాజేశ్వరి దేవి అలంకారంగా మనకి కనిపిస్తున్నారు. సో మరి ఆ అమ్మవారి గురించి మీరు మాకు మంచి మంచి విషయాలు చెబుతూ రుచికరమైన ప్రసాదాన్ని చెప్పాలి. శ్రీమాత్రే నమః. ఖడ్గం చక్రగదేషు చాప పరిఘాం చోళంబుషుండీం శిరః శంఖం సందదతీం కరైస్త్రయనాం మాళిక్యభూషాం వృతాం నీలాస్మద్యుతిమాస్య పాదశకాం సేవే మహాకాళికాం యాముస్తౌ స్వపితే హరౌ కమలజో హంతుం మధుంకైటభం. సో మరి మీరు ప్రసాదాలు చేస్తుంటారా సాయి గారు ఏమన్నా? కానీ చాలా మంది అంటే ఇలా అమ్మవారికి ప్రతిరోజు పూజ చేసే పూజారులు అందరూ ప్రసాదం వాళ్ళ చేతులతోనే వండి పెడుతూ ఉంటారంట కదా. మీరు బాగా చేసే ప్రసాదం ఏంటి? నేను చేస్తేనే అంత రుచికరంగా వస్తుంది అనుకునే ప్రసాదం? అన్నిటికంటే అమ్మవారికి చక్కెర పొంగలి, బెల్లం పాయసం, బెల్లం పరమాన్నం ఉండాలి, పులిహోర, ఈ 3 వరకు నేను అమ్మవారికి మీరు చేస్తారు. ఆ 3 వరకు మీరు సూపర్ చాలా బాగా చేస్తారు. తప్పకుండా ఈ రోజు మరి అమ్మ చేతి వంట ప్రేక్షకులకి ఏం చేసి చూపిస్తారు? ఈ రోజు దసరా రాజరాజేశ్వరి అలంకరణగా అమ్మవారికి విశేషంగా ఈ రోజు గోధుమ రవ్వ చక్కెర పొంగలి. సో మా ఎక్స్పర్ట్సే అనుకున్నాను. ఈ రోజు మాకు గెస్ట్గా వచ్చిన సాయిరామ్ శర్మ గారు కూడా ఒక క్రియేటివిటీని మిక్స్ చేశారు. చక్కెర పొంగలి చేయటం చూపిస్తారు అనుకున్నా, కాదు గోధుమ రవ్వతో చక్కెర పొంగలి చూపిస్తున్నారు. సో అన్ని పదార్థాలు రెడీగా ఉన్నాయి. ముందుగా మీరు ఉడకబెట్టి పెట్టేశారా గోధుమ రవ్వని? గోధుమ రవ్వ, పెసరపప్పు 2 కలిపి మనం వాటిని ముందరగా ఒకసారి వేయించుకున్న తర్వాత 1 కప్పుకి 3 కప్పులు నీళ్ళగా దాన్ని వేసి ఉడకబెట్టుకుని, దాని తర్వాత 1 కప్పుకి 3 కప్పులు నీళ్ళు వేసి ఉడకబెట్టేసి రెడీగా పెట్టుకోవాలి. ఆ మిశ్రమాన్ని పక్కన పెట్టుకున్న తర్వాత మిగతా ముందు అసలు ఫస్ట్ వేయించాలి గోధుమ రవ్వని, పెసరపప్పుని బాగా వేయించి మంచి సువాసన వచ్చే టైంలో అది ఆఫ్ చేసుకుని 1 కప్పు, ఈ 2 కలిపి 1 కప్ అయితే గనక 3 కప్పులు నీళ్ళు 3 కప్పులు నీళ్ళు అంత మెత్తగా ఉండాలి. సో ఇలా అవుతుంది అనమాట. సో చూసారు కదా, గోధుమ రవ్వ పెసరపప్పు కలిపి ఇలా మెత్తగా ఉడికిచ్చేసారు అన్నంలానే. సో బాగుంది. ఇక్కడ ఇది చూస్తుంటేనే ఇంకా చక్కెర పొంగల్ టేస్ట్ అర్థమైపోతుంది. ఓకే, నెక్స్ట్ ఏం చేయాలి? ప్యాన్ పెట్టేనా? సో చక్కెర పొంగలికి ముందుకు అవసరమైంది ఉడకపెట్టేసి పెట్టాము. ఇప్పుడు ప్యాన్ పెట్టుకుని ముందుగా ప్యాన్ వేడెక్కిన తర్వాత ముందుగా నెయ్యి వేసుకుని, ఓకే, చక్కెర పొంగల్లో నెయ్యి బాగా పడుతుంది కదండి, బాగా వేస్తారు. దానివల్లనేమో దానికి అంత రుచి అలా. సో వేడెక్కగానే జీడిపప్పు, మనం రెడీ చేసుకున్న కిస్మిస్, కొబ్బరి ముక్కలు సో ముందుగా డ్రై ఫ్రూట్స్ వేయించుకొని తర్వాత కొబ్బరి ముక్కలు కూడా వేయించుకోవాలి. ప్రతిసారి మనం నవరాత్రులే దసరా అనగానే మనం చేసుకుంటాం, అమ్మవారి అలంకారాన్ని చేస్తుంటాం. కానీ ఈసారి 11 రోజులు చేశాం కదా, దాని విశిష్టత ఏంటో మాకు ఒకసారి చెప్తాను. ప్రతి సంవత్సరం కూడా ఒక రోజు రావాల్సిన తిథి అంటే మనం 9 రోజుల్లో
తిథి ఒక రోజు 2 తిథులు వస్తూ ఉంటాయి. ఈ సంవత్సరం మనకి చవితి పూర్తి అంటే ఒకరోజు చవితి, మొన్నాడు కూడా చవితి రావడం వలన ఆ రోజుని చండీదేవిగా ఒక అలంకరణని మన వాళ్ళు కలపడం జరిగింది. అలాగే 3 సంవత్సరాలుగా చూసుకుంటూ వస్తే విజయవాడ అమ్మవారి ఆలయంలో కూడా 3 సంవత్సరాల నుంచి చండీ అలంకరణ వాళ్ళు మొదలుపెట్టారు కనుక ఈ సంవత్సరం చవితి తిథి 2 రోజులు రావడం పూర్తి రావడం వలన ఆ మధ్యలో చండీ అలంకరణని పెట్టడంతో మనకి 11 రోజులు వచ్చి 2వ రోజు అమ్మవారి విజయదశమిగా అలంకరణ వచ్చింది. ఇలా ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి జరుగుతుందండి. ప్రతి సంవత్సరం అయితే ఒక రోజు 2 తిథులు అంటే చవితి వస్తే ఉపరి పంచమి రావడం వలన మనకి 9 రోజులు, 10వ రోజు అమ్మవారి నవరాత్రులుగా మనం ఇదిగోండి. సో మనం అదే నెయ్యిలో ముందుగా ఉడికించిన పెసరపప్పు అలానే గోధుమ రవ్వని వేసేసుకున్నాం. బెల్లం పొడి అలాగే పంచదార రెండు వేసుకోవాలి. అలాగే ఇలాచీ పొడి కొంచెం ఇలాచీ. ఇంకా ఇది చక్కెర పొంగలి చాలా కష్టం అంటారు చేయటము. చాలా సులువుగా అంటే నైవేద్యాల్లో తొందరగా అయ్యే ప్రసాదం ఏదైనా ఉందంటే చక్కెర పొంగలి, అన్నం పరమాన్నం ఈ రెండు. పరమాన్నంకి దీనికి తేడా ఏంటి? అందులో అంటే బెల్లం ఒకటే వేసి అమ్మవారికి బెల్లపన్నలాగా నైవేద్యం పెడుతూ ఉంది. నవరాత్రులు మొదలైన 3వ రోజు అమ్మవారికి బెల్లపన్నమే నైవేద్యంగా ఉంటుంది. 3వ రోజు. అలాగే చివరిలో కొంచెం పచ్చకర్పూరం. ఓకే. పచ్చకర్పూరంకి ఒక ఫ్లేవరే కాకుండా ఒక రీజన్ కూడా ఉంటుంది కదండి. దేవతలకి ఏ నైవేద్యం పెట్టినా కూడా అందులో పచ్చకర్పూరం వేస్తే మనం చేసే వాటిల్లో ఇప్పుడు ఎటువంటి లోపం ఏమైనా ఉన్నా కూడా వాళ్ళ దేవతల పరంగా మనం పచ్చకర్పూరాన్ని వేసి నైవేద్యంగా పెడతామన్నమాట. ఇప్పుడు మళ్ళీ ఫ్లేవర్ అదే వస్తుంది పచ్చకర్పూరం వేసాను. సో బాగా దగ్గరగా అయిపోయింది. ఇంకా రావాలా అండి? పాకంలాగా అయిపోయినట్టే. సో మనం స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ బౌల్లో మనం వేయించిన కొబ్బరి ముక్కలు అలానే డ్రై ఫ్రూట్స్, గోధుమ రవ్వ చక్కెర పొంగలి రెడీ అయిపోయింది అమ్మవారికి ప్రసాదం. సో మనం ఈరోజు దసరా స్పెషల్గా రాజరాజేశ్వరి అమ్మవారి కోసం తయారు చేసిన గోధుమ రవ్వ చక్కెర పొంగలి మనసులో అలా అమ్మవారి కోసం అనుకొని ఆ తర్వాత రుచి చూసి మీకు ఎలా ఉందో చెప్తాను. ఓం భూర్భువస్వః సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ సత్యం దర్తేన ప్రశంసామి అమృతమస్తు రాజరాజేశ్వరీ దేవ్యే నమః. పాయసానీం సమర్పయామి. చాలా 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 బాగుందండి. సో ఈరోజు మేము తయారు చేసిన పండగ స్పెషల్ గోధుమ రవ్వ చక్కెర పొంగలి చాలా రుచికరంగా ఉంది. మీరందరూ తప్పకుండా తయారు చేసుకోండి. సాయిరామ్ శర్మ గారు, మీరు అన్నట్టే మీరు బాగా చేసే రెసిపీ ఇదని కన్ఫామ్గా మాకు తెలిసిపోయింది. చాలా చాలా బాగా చేశారు. థ్యాంక్ యూ అండి. ఈరోజు దసరా స్పెషల్గా మీరు మా అమ్మ చేతి వంటకు వచ్చి చక్కగా ఇలాంటి మంచి రుచికరమైన ప్రసాదాన్ని చూపించినందుకు థ్యాంక్ యూ.
సో చూసారు కదా, ఈరోజు దసరా స్పెషల్గా అమ్మ చేతి వంటలో మనం తయారు చేసిన గోధుమ రవ్వ చక్కెర పొంగలి చాలా చాలా రుచికరంగా ఉంది, చాలా బాగుంది. తప్పకుండా మీరందరూ కూడా తయారు చేసుకొని రుచి చూడండి. తిరిగి రేపు మరలా అమ్మ చేతి వంటలో కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.